హలో, నా పేరు అభినయ. నా సైన్ నేమ్ వచ్చేసి ఇది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. ఈ టైంలో మీ ఫినాన్షియల్ పొజిషన్ కూడా చాలా డౌన్గా ఉన్నప్పుడు కూడా ఈవెన్ 11 lakhs అబోవ్ పెట్టి కూడా మీరు ఒక సర్జరీ చేయించడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం అండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయిన్ వెళ్తున్నప్పుడు 2009లో సంగారెడ్డి వైపు మా అంకుల్ కాడ ల్యాండ్ ఉండే, అక్కడికి మేము వెళ్ళాము. కాన్వాయ్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళాము. కాన్వాయ్ వస్తున్నప్పుడు మేమందరం దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళాము. ఈ స్టాప్ ద కార్ ఇస్ బస్ అప్పు. ఈ స్టాప్ ది బస్ ఫ్రీ. ఈ స్టాప్ నో పీపుల్. మీరు కొంతమంది పోలీసులు ఉన్నారంతే. ముందు కూర్చున్నాడు లెఫ్ట్లో, ఓకే, విండో ఓపెన్ చేశాడు. అందుకు కూడా బాడీ గార్డ్స్ ఊరికొచ్చారు. పాపంలో అభినయం లోపల తీసుకున్నాడు, పక్కన కూర్చోపెట్టి నన్ను అడిగాడు, మీరు ఎక్కడ ఉంటారు? తార్నాకలు ఉంటాను. వినపడదు సార్, పాపకి ఇట్లా మూవీస్లో చేస్తుంది. లేదండి, నేను ఆరోగ్యశ్రీలో ఫ్రీ సర్జరీ ప్లాన్ చేస్తున్నాను, కాక్లియర్ అండ్ ఇంప్లాంట్ అని చెప్పాడు. 10 minutes he waited. He stood there, Amma. ఓకే, 10 minutes he was inside with him. It is a miracle. యాక్చువల్లీ అతన్ని వాళ్ళ అన్నయ్య పెళ్ళికి పోయి ఇన్వైట్ చేద్దామని చెప్పింది. ఓకే, అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్లో చనిపోయాడు. సర్జరీ టైంలో నేను చెప్పాను కదా ఫైనాన్షియల్ పొజిషన్ కూడా వీక్ ఉన్నారు, బట్ అయినప్పటికీ మేనేజ్ చేశారు. అంటే బట్ మీ సైడ్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్కి ఏదైనా చెప్పాలి అంటే ఆల్రెడీ పెయిన్ అంతా తీసుకొని ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు? నన్ను అడిగితే గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సర్జరీ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ఆల్ ది డెఫ్ చిల్డ్రన్. ఇట్ విల్ బి అ వెరీ గ్రేట్ హెల్ప్ ఫర్ ద డెఫ్ చిల్డ్రన్. ఆ రోజులలో డబ్బులు మేనేజ్ చేయని కూడా చాలా కష్టం ఉండే. ఇక్కడ ఐ వాంట్ నేమ్ ఫ్యూ పీపుల్. మా వైఫ్ వాళ్ళ మేనత్త మగడు ఈజ్ నో మోర్. ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చాడు. మా బ్రదర్ ఫైనాన్స్ హెల్ప్ చేశాడు. మా సిస్టర్ హస్బెండ్ హెల్ప్ చేశాడు. మా ఫ్రెండ్స్ ఈశ్వర్నాథ్ అండ్ రామచందర్ ఎయిర్ ఫోర్స్ ఫ్రెండ్స్, వాళ్ళు 2 లక్షలు ఇచ్చారు ఓకే, విత్ నో ఇంట్రెస్ట్. ఎప్పుడు ఇస్తావురా అని అడగలేదు. ఇట్స్ గ్రేట్. విత్ ఇన్ 15 days అన్న మనీ వాజ్ అరేంజ్డ్. రూపాయి లేదు నా దగ్గర. మాకు తెలిసిన ఫ్రెండ్ ఒక దుర్గాచలం గారు అని, ఆయన ఒక 25,000. తార్నాక పెట్రోల్ బంప్ ఉన్నది. ఐ జస్ట్ యూస్ టు విష్ హిమ్. వెళ్ళి చెప్పాను, ఆయన ఒక 25,000 ఇచ్చాడు. డబ్బులు ఎట్లా వచ్చిందో తెలియదు. February 4th, 1991 she was operated. సర్జరీ టైంలో బేసిక్గా ఏమైనా మీకు భయాలు కానివ్వండి, ఆఫ్టర్ సర్జరీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏమైనా ఫేస్ చేశారా? అంటే లైక్ సర్జరీకి ముందు నాకు 11 years ఆ టైంలో నాకు సర్జరీ అయింది. లైక్ మా మదర్ ఎక్స్ప్లెయిన్ చేశారు కాక్లియర్ గురించి. అంటే ఏంటి అంటే మా మదర్ చెప్పారు, అది ఉంటే నీకు బాగా మాటలు వస్తుంది, నువ్వు వినగలుగుతావు అని చెప్పారు. సో నేను కూడా సరే అని ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత బట్ అంటే లైక్ ఆపరేషన్ థియేటర్ వెళ్ళేటప్పుడు లైక్ ఒక్కసారిగా భయము, అంత ఎక్విప్మెంట్ అన్నీ చూసి భయపడ్డాను. తర్వాత ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇట్స్ లైక్ చాలా పెయిన్ఫుల్ అది. అండ్ లైక్ ఒక్కసారిగా వామిటింగ్స్ అవ్వడము, ఫుడ్ తినలేకపోవడము, ఎప్పుడు తల తిరుగుతూ ఉండడము,
అండ్ నాకు అంటే నేను అనుకున్నాను అసలు నేను అనవసరంగా ఆపరేషన్కి ఒప్పుకున్నాను అని. బట్ తర్వాత ఓకే అనిపించింది. బట్ ఇట్స్ నాట్ 100% అందరికీ వర్క్ అవుతుందని లేదు. నాకు డిలేడ్ స్పీచ్ నేను ఎక్కువ అంటే లైక్ లేట్ ఏజ్లో చేయించుకున్నాను కాబట్టి అలా ఉంది. అండ్ అలాగే ఫ్యామిలీ ఎవరు అంటే లైక్ ఉండడం మంచిదే. బట్ బెటర్ టు ఆస్క్ ద చిల్డ్రన్కి వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళకి నిజంగా ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నారా లేదా, అంటే పేరెంట్స్ ఫోర్స్తోనే చేయొద్దు ఇది, ఎందుకంటే ఇట్స్ అ బిగ్ థింగ్. సో పిల్లలు అనవసరంగా ఇబ్బంది పడతారు. నాకు ఇప్పుడు టెక్నాలజీ ఉంది, చాలా ఆప్షన్స్ ముందుకు వచ్చాయి, అండ్ సైన్ లాంగ్వేజ్ కూడా ఉంది. అండ్ 50 మిలియన్ అంటే 50 కోట్ల మంది ఉన్నారు, చాలా మంది ఇండియాలోనే 18 మిలియన్ ఉన్నారు. అండ్ సైన్ లాంగ్వేజ్ యూస్ చేసే వాళ్ళు చాలా ఉన్నారు. అంటే లైక్ బెటర్ కాక్లియర్ అవకాశం ఉన్న వాళ్ళు చేయించుకోండి, లేని వాళ్ళు సైన్ లాంగ్వేజ్కి వెళ్ళండి. లైక్ నాకు అంటే అవును దీని కాక్లియర్ వల్ల కూడా యూజ్ ఉంది, లైక్ లేదని కాదు, నేను మాట్లాడగలుగుతాను, మ్యూజిక్ వినగలుగుతాను, కమ్యూనికేట్ చేయగలుగుతాను, ఇవన్నీ ఉన్నాయి. అండ్ అలాగే నేను ఇంకొకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే అంటే నేను మాట్లాడతాను, మా ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతాను, నా ఫ్రెండ్స్తో నేను మాట్లాడతాను. సో వీళ్ళెవరికి ఎందుకు మాట్లాడతాను వాళ్ళతో అంటే నేను సైన్ లాంగ్వేజ్ వాళ్ళకి తెలియదు కాబట్టి. అంటే ఇప్పుడు నేను కూడా ఎందుకు సైన్ చేస్తున్నాను అంటే ఆడియన్స్ చాలామంది డెఫ్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా చూడాలి, వాళ్ళకి కూడా ఇది యాక్సెసిబుల్గా ఉండాలి ఈ కంటెంట్ ఏదైతే ఉందో అనేది నేను చేస్తాను. అంటే మీకు తెలుసా లైక్ వాట్ డస్ దిస్ మీన్, లైక్ అందరూ ఇన్స్టాలో ఫేస్బుక్లో చూస్తున్నాను, అందరూ డెఫ్ అండ్ డమ్ అని పెడతారు. సో అసలు మీకు నిజంగా డమ్ మీనింగ్ తెలుసా, అసలు డిజబిలిటీ అంటే ఏంటి, డిజబిలిటీ రకాలు ఉంటాయి. సో డెఫ్ అంటే ఏంటి, డెఫ్ అనేది డిఫరెంట్ అండ్ హియరింగ్ అనేది డిఫరెంట్. సో 2 డిఫరెంట్ థింగ్స్. అందరూ ఏంటి డెఫ్ అండ్ డమ్ అని పెడుతుంటారు. అంటే లైక్ డమ్ అంటే ఏంటి, అసలు చదువు రాని వాడిని డమ్ అని అంటాము. అంటే అసలు డమ్ మీనింగ్ అంటే ఏంటి అసలు మీరు చూడండి, ఒక డిక్షనరీలో చూడండి, ఏంటి సింపుల్గా జస్ట్ డెఫ్ అండ్ డమ్ అని పెట్టేస్తారు. ఐ డోంట్ నో, బట్ అది మారాలి. అసలు ఎవరిని ఎలా అడ్రస్ చేయాలి, ఇట్స్ అ పాజిటివ్ వర్డ్ యాక్చువల్లీ. డెఫ్ అండ్ డమ్ ఈజ్ అ వెరీ నెగిటివ్ వర్డ్, డెఫ్ ఈజ్ అ వెరీ పాజిటివ్ వర్డ్. సో అలా పాజిటివ్ వర్డ్ యూస్ చేస్తే బాగుంటుంది.